హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, ఇవి వచ్చేసి రాగి లడ్డూలు చేస్తున్నాను. ఫస్ట్ టైం అయితే చేశానన్నమాట. దాని ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అనేది చూపించేస్తాను, చూసేయండి. హెల్త్కి చాలా మంచిది కదా, అందుకనేసి ఒకసారి ట్రై చేద్దామనేసి అయితే ట్రై చేస్తున్నా. ఎలా వచ్చిందో చూసేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను అనమాట. ఇవి చేయడం చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవి గీ వేడయ్యాక నేనైతే ఇందులోకి పంకిన్ సీడ్స్, అలాగే జీడిపప్పు, బాదం పప్పు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి. ఇందులో బొంబాయి రవ్వ వేయడం వల్ల ఏంటంటే మనం తినేటప్పుడు లడ్డు పంటికి అంటుకోకుండా బాగుంటుంది, అందుకనే వేసుకున్నాను అనమాట. కొంచెమే వేసుకున్నాను. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక దీంట్లోకి రాగి పిండిని అయితే వేసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నారో అంత అయితే వేసుకొని దీన్ని కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది రాగి పిండి వచ్చేసి. ఇలా బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి తురిమిన బెల్లం వేసుకోవాలి. నేనైతే ఇలా వేసుకున్నాను, మీకు కావాలంటే పాకం చేసి కూడా వేసుకోవచ్చు. కప్పు రాగి పిండికి 1 కప్పు బెల్లం కరెక్ట్ గా సరిపోతుంది. అంటే బెల్లం కరిగించేసి దాంట్లోకి ఇలా రాగి పిండి ఫ్రై చేసుకున్నది వేసుకొని లడ్డూలా చుట్టుకుంటారు. నేను అలా కాకుండా బెల్లాన్ని కూడా దీంట్లోనే వేసేసాను అనమాట. ఈ వేడికి బాగా బెల్లం కొంచెం కరుగుతుంది. ఇలాగ బాగా ఫ్రై చేసుకున్నాక బెల్లం కొంచెం కరిగాక నెయ్యిలో అయితే లడ్డూలు చుట్టుకోవాలి. ఇవైతే దీన్ని లడ్డూలా చేసుకోవడమే. ఇందులోకి నేను ఇక్కడ వచ్చేసి నెయ్యి అయితే ముందు ప్రిపేర్ చేశాను అనమాట. దాని కింద ఉంటుంది కదా, అదైతే యూజ్ చేస్తున్నాను. నెయ్యి కూడా ఉంది, కాకపోతే దాన్ని పారేయకుండా దీంట్లో కలిపేసి చేస్తున్నాను అనమాట. అది కూడా హెల్త్కి మంచిదే. బాగా మార్చలేదనమాట, నార్మల్ గా ఉంది, అందుకనే వేసేసి లడ్డూలా చుట్టేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసిన చూడండి, నా చెయ్యి కాలుతుంది అనమాట. చాలా వేడిగా ఉంది, బెల్లం కూడా దానికి కరిగిపోయింది అనమాట, అంత వేడిగా ఉంది. దీన్ని కొంచెం గోరువెచ్చగా అయ్యాక లడ్డూలా చుట్టుకోవడమే. చాలా వేడిగా ఉందనమాట, చెయ్యి అయితే బాగా కాలింది. ఇక గోరువెచ్చగా అయిన తర్వాత లడ్డూలా చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. బయట ఎక్కువగా ఆన్లైన్ లో ఎక్కువగా సేల్ చేస్తున్నారు. బయట చేసే కంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే హెల్త్ కి చాలా బెటర్. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఒకవేళ మీరు చేస్తుంటే ఎలా ఉంటాయనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం చేసిన రాగి లడ్డు సూపర్ గా ఉన్నాయి. మా ఇంట్లో ఎప్పుడు రాగి పిండి ఎక్కువగా స్టాక్ అయి ఉంటుంది. రోజు మేము తింటాం. రోజు మేము రాగి జావ అయితే తింటాం అనమాట. రాగి పిండి ఉంది కదా అనేసి ఒకసారి ఇలా ట్రై చేశాను. చాలా బాగున్నాయి అనమాట. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయకపోయిన వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఈ పిండిలో రాగులే కాదండి, రాగులతో పాటు నేను ఇందులో సజ్జలు, అలాగే ఫ్లాక్ సీడ్స్, బాదం పప్పు కూడా వేసి మిల్లు పట్టించాను అనమాట. హెల్త్ కి ఇంకా మంచిది. ఇవే కాకుండా రాగి మురుకులు కూడా చాలా బాగుంటాయి. అవి తర్వాత వీడియోలో చూపిస్తాను. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.